ఎంతమందికి మీలో కామనర్స్ కరెక్ట్ అని అనిపిచ్చింది? ఎంతమందికి సెలబ్రిటీస్ కరెక్ట్ అనిపిచ్చింది? ముఖ్యంగా 'హరీష్', 'ఇమాన్యుయల్' విషయంలో ఎవరు రైట్? ఈ విషయం మాట్లాడుకుందాం. అలాగే ఎవరు ఓవర్ యాక్షన్ జేస్తున్నారు? ఎవరు కెమెరా కోసం కంటెంట్ జేస్తున్నారు? ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు కెమెరా కోసం? మళ్ళీ అలాంటి కంప్లెయింట్సే ఎవరిపైన జేస్తున్నారు? ఆ! అనే విషయాలు కూడా ఇవాళ మాట్లాడదాం. ఎపిసోడ్ 1 ఆ నైట్ జరిగిన కన్వర్జేషన్స్ అన్నీ కలిపి మాట్లాడదాం. సుత్తి లేకోకుండా, సోది లేకోకుండా స్ట్రెయిట్ టు ద పాయింట్ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లైనర్ అయితే ఫైనల్‌గా చెప్తాను. అందుకని ఫైనల్ వరకు చూడండి. ఫైనల్‌కెళ్ళి డైరెక్ట్‌గా చూడొద్దు. ఓకే. ఈ ఫస్ట్ రోజు కామనర్స్‌కు ఏం జేయాలనో అర్థం గాలేదండి. ఏంటేంటో పిచ్చి పిచ్చి పనులన్నీ జేస్తున్నారు. అతిగా ఆవేశపడుతున్నారు. 'బిగ్ బాస్' టాస్క్‌లిచ్చాడు. ఫుడ్డు వద్దురా బాబు అంటే అందరూ పోయి ఆఫర్ చేస్తారు. మాకు మేమే తినమురా అని సెలబ్రిటీస్ అంటుంటే, ఒకరి పాటికి ఒకరు 'బర్నీ' గారు కరెక్ట్‌గా చెప్పారు. ఎవరికి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదని. ఒక్కొక్కడొచ్చి ఒక్కో ఒపీనియన్ చెప్తున్నాడు. కొంతమందైతే క్వైట్‌గా ఉంటున్నారు. ఈ అతి ఓవర్ యాక్షన్ చేసే ఈ గుండంకుల్ హరీషు, ఈ మాస్క్డ్ మ్యాన్ హృదయమానవ్ అంట. ఏం హృదయమానవ్? ఆయన హృదయమే లేని మానవుడని పెట్టుకోవాలా? హృదయమానవ్ అంటే హృదయం ఉన్నా కాదు. హృదయం లేని. ఎంతసేపు నోటికాడ కూడు తీసేస్తే ఏమైతుంది? ఏమైతుంది? అని జెప్పేసి ఇవన్నీ తెచ్చి మళ్ళా ఇంకోసారి సప్పని కింద పడిపోతాడు. ఆయన చేసే ప్రతి పనికి ఆయన మంచోడని ప్రూవ్ చేసుకోవాలని కొన్నిసార్లు, స్ట్రెయిట్ అని ప్రూవ్ చేసుకోవాలని కొన్నిసార్లు, ఇట్లా అర్థం లేకోకుండా వక్రంగా ఒక మోనార్క్ లాగా ఎవరిని మాట్లాడినీడు, తనేదో పెద్ద కరెక్ట్‌గా మాట్లాడుతున్నట్టు ఫీల్ అయితున్నాడు. హ్మ్. ప్రియా ఒక పక్కన అరుపులు, శ్రీజ అరుపులు. హ్మ్. ఇంకెవరున్నారు? ఈ 'మనీష్' అనాలిసిస్ నామినేషన్ అప్పుడు సంజన నామినేట్ చేసేటప్పుడైతే. ఆయన పర్సనల్ ఫీలింగ్ ఒకటే రోజులో ఆమెలో నెగటివిటీ కనిపించేసిందంట. అదంట, ఇదంట. అంత హార్ష్ వర్డ్స్ మాట్లాడుతున్నారు వీళ్ళు. అందుకనే నాకనిపించేదేంటంటే వీళ్ళ పైన హార్ష్ రివ్యూ చేయడంలో తప్పే లేదని అనిపించింది. కామనర్స్. అతిగా మాట్లాడుతున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం మెల్లిగా ఎళ్ళకోకుండా మొదటి రోజే యుద్ధం చేస్తున్నట్టు చేసేస్తున్నారు కొంతమందైతే. హ్మ్. ప్రతిదానికి వీళ్ళే కెమెరా కోసం ప్రియా ఏమో సడెన్‌గా ఏడుస్తది. మనీష్‌కేమో ఓదార్చడం రాదు. ఒక్క రోజుకే ఏడుపొచ్చేసింది ఆవిడకి. హ్మ్. ఇంకా శ్రీజ తెలివైందనుకున్నాం గానీ, ఆవేశంలో అసలు సతాయింపుడు. ఎళ్తది, సతాయిస్తది తినండి, తినండి అని. వద్దురా బాబు అంటే ఇనరు. ఏంటో వీళ్ళు ఏం మాటలు మనకు ఈ మనీష్‌ను వీళ్ళందరికంటే నాగా బెస్ట్. కానీ కంటెంట్ ఎక్కడొస్తది? ఇలాంటి మెంటలోళ్ళని పంపిస్తేనే కంటెంట్ ఒస్తది మనకి. 'బిగ్ బాస్‌కి'. హ్మ్. మంచోళ్ళొద్దు మనకి. ఇట్లా అడ్డంగా వాదించే 'హరీష్' లాంటోళ్ళు. హ్మ్. ఏది పడితే అది నోటికొచ్చి ఎంత పడితే ఈ ప్రియా గాని అంటే వీళ్ళు అట్‌లీస్ట్ హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే అనిపించింది. శ్రీజ. ఆ! అండ్ మనీష్ అతి నాలెడ్జ్ ఆయనకి. ఆయనకున్న నాలెడ్జ్ లేదు. ఆయనకు నాలెడ్జ్ లేదు, అనాలిసిస్ లేదు గానీ ఆయన ఏదో అయిపోయాడు పెద్ద. నోట్లో నాలిక లేని డేమాన్ పవన్. ఆ! గాబరాగా పడుతున్న సోల్జరు. ఈళ్ళని ఎంకరేజ్ చేసిన ఆడియన్స్. హ్మ్. మనకు ఆ ఓటేసి పంపిస్తున్నాం చూడండి. మనకుండాలి బుద్ధి. మనకేడేడొచ్చింది మనకు గూడా లేదు. హ్మ్. హ్మ్. అట్లా ఓకే. ఇదంతా పక్కన పెడితే మొత్తానికి మన కామనర్స్ అయితే కొంప ముంచుతున్నారు ఆడ ఫస్ట్ రోజైతే. అండ్ తీరా 'భరణి' గారు పర్వాలేదు. 'ఇమాన్యుయల్' పర్వాలేదు. ఆయన గుండంకులు అనడం అంటే రాంగేలెండి. ఎందుకనిపించిందంటే, ఆ గుండంకులు అనే వర్డ్ ఆయనకు కరెక్టే. కానీ 'హరీష్' పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అది రాంగ్‌గా పడుతుంది గదా! ఎవరు తనని గుండంకులు అని పిలిపించుకోవాలని అనుకోరు గదా! ఆ నేమ్ పడిపోతుంది ఆయన పైన అలాంటిది. సో, అందుకనే ఆయన ఫైట్ జేశాడు. కానీ ఆయన కరెక్ట్ నేమే అనిపించింది గుండంకుల్. హృదయమానవ్ గాదాయన. అండ్ 'హరిత హరీష్' అది కావాలంటే పెట్టుకోనిలెండి. పక్కాగా చెప్పాలంటే గుండంకుల్, గుజ్జులేని అంకుల్ అని పెట్టాలి. లేకపోతే బాగా మదమెక్కిన ఇదేదో అంటారు కదా! ఏదో 'గోవర్ధన బాగా నీకు మదమెక్కిందిరా' అని ఏదో సినిమాలో మహేష్ బాబు అంటారు.
అలా మదమెక్కిన మదగజం. ఈ గుండంకుల్. అట్లా ఉంది ఆయన వ్యవహారం అంతా. అండ్ ఈ మనీష్ సంజన విషయంలో కొంచెం సంజనను పాపం అనే అనిపించింది. ఆవిడ ఏదో తెలిసి తెలియక వీళ్ళందరూ కంటెంట్ చేస్తున్నారు. వీళ్ళది కంటెంట్ కదంట. ఆవిడ ఏదో కంటెంట్ ఇయ్యాలని ఆవిడకి తెలిసి తెలియక చేస్తే, దాన్ని పెద్ద భూతద్దంలో చూసి ఆవిడ కరెక్టో కాదో కొంతమంది ఫేక్ అంటాడు. నెగిటివ్ ఎనర్జీ వస్తుందంట ఈ మనీష్కి. ఏమో పెద్ద ఆయనే పెద్ద పెద్ద నెగిటివ్, ఆవిడ నెగిటివ్ అంటున్నాడు. పాపం ఆవిడకి సపోర్ట్ చేసుకోవడం రావట్లేదు, తాను డిఫెన్స్ చేసుకోవడం రావట్లేదు. అంతంత పెద్ద అలిగేషన్స్ వేశాడు. వేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా, ఒకరి తర్వాత ఒకరు. ఆవిడ చేసింది ఉండొచ్చు కొన్ని తిక్క పనులు. అది అయితే కొంచెం టూ మచ్ చేశారు కామనర్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అయితే. ఎస్పెషల్లీ ఈ ముగ్గురిని చూసి వీళ్ళిద్దరు పవన్ల తీరు ఎట్లా ఉందంటే, ఈ నలుగురు కామన్స్ మీద నలుగురు ఏమున్నారో వాళ్ళ ఒపీనియన్సే వీళ్ళడివి. వాళ్ళకంటూ ఏం లేవండి అసలు. వాళ్ళు చెప్పాను కదా రివ్యూ ముందే, కరెక్ట్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు అయితే ఒక్కరు కూడా లేరు కామనర్స్లో. ఐదర్ కంటెంట్ చేయాలి, లేకపోతే డామినేషన్ చేయాలి, లేకపోతే గలగల మాట్లాడేయాలి, పేరు రావాలి, లేకపోతే అధికారం చూపించేసేయాలి లౌడ్ వాయిస్ వేసేసుకొని. వీటితో పోలిస్తే మన సెలబ్రిటీసే పాపం మర్యాదగా కామన్గా ఉన్నారు. గొడవలు పడ్డం వీళ్ళకి కామనర్స్ కామన్గా ఉన్నట్టుంది. సో అది ఒక్కొక్కరి గురించి ఇప్పుడు వన్ లైనర్స్ చెప్పాలంటే ఆల్రెడీ చెప్పేసినట్టున్నా. సెలబ్రిటీస్లో తనూజ, ఇంకా వీళ్ళంతా సెలబ్రిటీస్ ఇంకా బయటికి రాలేదు నన్ను అడిగితే. ఇంకా పూర్తి స్కోప్ అయితే బయటికి రాలేదు. వర్ణి గారు కొంచెం తెలివిగానే ఉన్నారు, కరెక్ట్గానే అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. అండ్ ఇమాన్యుయల్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. గుండంకులు అనే అనడము ఇమాన్యుయల్ది రాంగే అయినవే హరీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఆ గుండంకులు అనేది ఇప్పుడు చూడండి అందరూ గుండంకులే అంటారు, ట్రోల్ చేసేటప్పుడు గుండంకులే అంటారు. ఆయనకు అంత కష్టపడి హృదయమానవ్ లేకపోతే కాలేయం మానవ్ అని పెట్టుకునే ఆయన ఇప్పుడు గుండంకులు అనిపించుకోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. సో అందుకని బట్ అనడమే మంచిదిలేండి. అంత అరగెన్స్ ఉన్న మనిషి నేను ఇంకా ఒకటి అది కాదు ఇంకా 4 మాటలు అనాలనిపించింది. మీకు అనిపించలేదా? మీకు అనిపించింటుంది. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు? సృష్టి, అబ్బాస్. వీళ్ళ పని గురించి చెప్పాలండి. సృష్టి, ఇమాన్యుయల్ అండ్ ఓపెన్గా ఉన్నారు సెలబ్రిటీస్ ఏ పని చేయడానికైనా. పాపం ఈ ఫ్లోరా షైని, సుమన్ శెట్టి, సంజన వీళ్ళ ముగ్గురు ఒక పాపం. ఫ్లోరా షైని, సుమన్ శెట్టి అయితే పాపం వాళ్ళకి నోట్లో నాలుగే లేదు. తను బాత్రూమ్లో అడిగి వెళ్ళిపోతుందేమో పాపం ఫ్లోరా షైని. అండ్ సుమన్ శెట్టి మాట్లాడకుండానే బయటికి వెళ్ళిపోతాడేమో. అట్లీస్ట్ సంజన ఏదైనా చేస్తూ ఉంది, ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించిన ప్రతిదా విఫలమైంది. ఆవిడ ఒకటి డ్రాగ్ చేయకుండా ఉండాల్సింది. వంట రాదని చెప్పింది, కామెడీగా తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ పొద్దున వరకు వచ్చేంత వరకు అసలు రాదని ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అది వాళ్ళు సీరియస్గా ఎవరో ఒకరు అడిగిండి ఉండాలి. వాళ్ళు ఈ మానిటర్ ఈ ప్రియా శెట్టినే అనుకుంటా, తను మీరు సీరియస్ చెప్పండి అని అప్పుడు మాట్లాడింది. అలా తీరా పని వచ్చిన తర్వాత తను చెప్పకపోవడము అంటే తను కామికల్ వేలోనే ఉంది, తను సరదాగానే ఉంది ఫస్ట్ రోజే కదా అని. వీళ్ళు కామనర్స్ ఇంత క్రూరంగా ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సైలెంట్గా అబ్బా అన్నట్టు ఉన్న వాళ్ళు అంటే అట్లీస్ట్ కొంతమంది, అందరూ ఒక ఏదో మృగాల్లాగా తయారైనారు అనిపించింది. సృష్టి బాగానే ఉంది ప్రస్తుతానికి, మంచిగా. రీతు బాగానే స్పోర్టివ్గా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇమాన్యుయల్ మంచిగా ఉన్నాడు, వర్ణి మంచిగా ఉన్నారు, తనూజ పర్వాలేదు. ఇంకెవరున్నారు? పాపం షాషేషైని వీళ్ళు ఇంకా ఏం చేయట్లేదు, సుమన్ శెట్టి అండ్ అదర్ గై. సో ప్రస్తుతానికి ఇదండి మన కామనర్స్ అయితే. కంటెంట్ ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చింది అయితే మన కామనర్స్ చేసిన ఓవర్ యాక్షన్ వల్లే. కానీ ఇది ఓవర్ యాక్షన్ నా దృష్టిలో. ఆ ఓవర్ యాక్షన్ చేయకూడదా? ఇంకా ఎట్లా వస్తుంది కంటెంట్ అంటే చెయ్యొచ్చు. ఏదో పిచ్చోళ్ళని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ వేస్తే ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా చేస్తున్నారు. ఒకరి మాట ఒకరు వినరు, ఓవర్ ల్యాప్ చేసేస్తారు. ఇది కాదండి బిహేవియర్ అంటే. అండ్ పాపం డిఫెన్స్ నుండి చేసుకోవడం కూడా రావట్లే ఈ సీజన్. నాకు తెలిసి పెద్ద అంత తోపు మాట్లాడే వాళ్ళు కానీ
బాగా లాజికల్ స్కిల్స్ ఉండి ఆర్గ్యుమెంట్ చేస్తూ అనర్గళంగా ఇప్పుడు అట్లీస్ట్ అభిజిత్ లాగా మాట్లాడే వ్యక్తి ఒక్కడు కూడా అభిజిత్ కానీ బిందు మాధవ్ కానీ ఇలాంటి పవర్ఫుల్ వ్యక్తులు లేరు అనిపించింది. ప్రతి ఒక్కరు తడబడ్డంలోనో లేకపోతే ఆలోచించడంలో ఉన్నారు. ఫటాఫట్ ధనాధన్ అసలు మాట్లాడలేకనే పోతున్నారు. అట్లీస్ట్ మాట్లాడిన ఈ శ్రీజ ఒకటి 2 రోజులు బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ పోను పోను నస పెడుతుందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు శ్రీజ విషయంలో. మీకేమనిపించింది? ఐ డోంట్ నో. ఇవాళకి నా ఒపీనియన్ ఇలా ఉంది. కొంచెం హార్ష్గానే చెప్పాను, ఎందుకంటే వాళ్ళు కూడా హార్ష్గానే ఉన్నారు కాబట్టి. రైట్, హార్ష్గా ఉన్నారు కాబట్టి హార్ష్గా చెప్పాల్సి వచ్చింది వాళ్ళ గురించి. ఓకే, ఇది ఇవాళ. మళ్ళీ రేపు చూద్దాము ఏమన్నా మారుతుందా, ఏమన్నా రియలైజేషన్స్ ఉంటాయా, లేకపోతే అలాగనే మూర్ఖంగా ఉంటారా, లేకపోతే అడుగులో ముందెళ్తారా, రేసులో ముందెళ్తారా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.